చెంబు గొడవ కొనసాగుతూనే ఉంది. నగల చెంబును దొంగ ఎత్తుకెళ్లిపోయాడు అని తెలియగానే రామరాజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోతాడు. ఆవేశంగా బయటికి నడుస్తాడు. అప్పటికే భాగ్యం ఎంట్రీ ఇస్తుంది. నగలు దొరికాయండి అన్నయ్య గారు, ఈ చెంబే కదా అని బయటికి తీస్తుంది బ్యాగ్లోంచి. అంతా బిత్తరపోతారు. వల్లి భాగ్యం మాత్రం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళతారు. ఈ గొడవ స్టార్ట్ అవుతుండగానే భాగ్యానికి వల్లి కాల్ చేసి, చెంబు దొంగ ఎత్తుకెళ్లాడని మా మామయ్య గారు పోలీస్ స్టేషన్ కి వెళ్లిపోతున్నారమ్మా, రాయే అని ఫోన్ చేస్తుంది. ఆమె ఉన్న ఫలంగా అలాంటి చెంబే కొనుక్కుని పరుగున వస్తుంది. వీళ్ళందరి కళ్లు గప్పి వల్లి భాగ్యం ఆ ఇంటి గోడ దగ్గర కలుసుకుంటారు. అక్కడే భాగ్యం కొన్న చెంబులో ఆ దొంగ నగలు వేసేసి ఇరికించేసి పాత చెంబులా మార్చేసి భాగ్యం అలా ఎంట్రీ ఇచ్చిందన్నమాట. ఏది మన రామరాజు పోలీస్ స్టేషన్ పేరు చెప్పి ఇంట్లోంచి ఇంటి బయట గేటు దగ్గరకు వచ్చేలోపు అంతా జరిగిపోయింది చిత్రంగా. ఇదిగో చెంబు, ఇందులో నగలు కూడా ఉన్నాయి అంటుంది భాగ్యం. పాపం రామరాజుకి ఈసారి 4 ఇన్వెస్టిగేషన్ డైలాగ్స్ కూడా రాశారు. నగల చెంబు పోయిందని మీకెలా తెలుసమ్మా అని భాగ్యాన్ని రామరాజు అనుమానంగా అడుగుతాడు. మా వల్లి ఫోన్ చేసి చెప్పింది అన్నయ్య గారు, నాకు అనుమానం వచ్చి దారి పొడవునా వెతుక్కుంటూ వచ్చాను. ఓ పొదల్లో ఈ చెంబు దొరికింది అంటుంది భాగ్యం. అసలు నగలు ఇంట్లో ఆ చెంబులోనే ఉన్నాయని ఆ దొంగకెలా తెలిసింది? వాడు పైగా నగలు బయటికి పట్టుకెళ్లి కూడా పొదల్లో వదిలేసిపోవడమేంటి? నాకేం అర్థం కావడం లేదు అంటాడు రామరాజు. బహుశా దొంగ నగలు ఆ పొదలో దాచి పారిపోయి ఉంటాడు, తర్వాత తీసుకుందాం అనుకోని ఉంటాడు అని ఇడ్లీ బాబాయ్ కవర్ చేస్తాడు. మీరు గతంలో దొంగతనాలు చేశారా అంటాడు రామరాజు సూటిగా. అయ్య బాబోయ్, అంతమాట అన్నారేంటండి? ఊరికే అలా అయ్యి ఉంటుందని అంచనా వేశానంతే అంటాడు ఇడ్లీ. ఇక వెంటనే రామరాజు నాకేం అర్థం కావడం లేదు అనడంతో ప్రేమ అందుకే పోలీస్ స్టేషన్కి వెళదాం మామయ్య అంటుంది. బిత్తరపోతారు దొంగల ఫ్యామిలీ. మామయ్య, ఇది మొదటిసారి కాదు, వదిలేస్తే మనకే ప్రమాదం, స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే వాళ్లే లాగుతారు అని అంటుంది. రామరాజు సరే అని ముందుకు 2 అడుగులు వేస్తాడు. అప్పుడే మన నర్మదమ్మ అడ్డుపడుతుంది. మామయ్య, స్టేషన్కి వెళితే పోలీసులు మన ఇంటికి రావడం, ప్రశ్నలు వేయడం ఇదంతా అవసరమా? మనింటి పరువే పోతుంది. వద్దు మామయ్య, వదిలేయండి అని అంటుంది. నర్మద అలా నచ్చజెప్పడంతో రామరాజు వెనక్కి తగ్గుతాడు. వెంటనే ప్రేమ కోపంగా అది కాదు అని చెప్పబోతుంటే, ప్రేమ, ఇది చిన్నపిల్లల గొడవ కాదు, ఆగు అని నర్మద ఆపేస్తుంది. దాంతో ప్రేమ కోపంగా కనీసం ఆ చెంబులో నగలు ఉన్నాయో లేదోనైనా చూడండి అని అంటుంది. దాంతో మళ్లీ వల్లి ఫ్యామిలీ భయపడుతుంది. వెంటనే భాగ్యం అదే చొట్ట అదే చెంబు, ఇందులోంచి నగలు బయటకొచ్చే ఛాన్సే లేదు, అన్నీ బాగానే ఉంటాయి అన్నయ్య గారు చూడండి అంటుంది. దాంతో రామరాజు సరే అంటాడు. ఇక సమస్య అక్కడితో ఆగిపోతుంది. చెంబులో నగలు బయటికి తీసే పని లేనట్లే ఉందిక. ఇక సీన్ కట్ చేస్తే బల్లి బట్టలు ఆరేసుకుంటూ ఉంటుంది. కొరియర్ అంటూ ఒకడొస్తాడు. ఎవరికి అంటే ప్రేమకి అంటాడు. అప్పుడే మనసులో ఆ ప్రేమకి నేనంటే కుళ్ళు ఎక్కువైపోయింది, దానివల్ల ఈరోజు నేను చాలా భయపడ్డాను, అది నాకు దొరకాలి, అప్పుడు చెప్తాను అని మనసులో రగిలిపోతూ ఉంటుంది వల్లి. అదే సమయానికి ఆ కొరియర్ రావడంతో నేనే ప్రేమని అని పిచ్చి సంతకం ఒకటి పెట్టేసి ఆ పార్సెల్ తీసేసుకుంటుంది వల్లి. ఓపెన్ చేసి చూసేస్తుంది కూడా. అందులో ఒక ఫ్లవర్ బొకే ఉంటుంది. దానిపైన 1 వీక్ అని ఉంటుంది. ఇదేంటి, ప్రేమకు మొన్న కూడా ఓ పార్సెల్ వచ్చింది, అప్పుడు బొకే వచ్చింది, దీనిపై 1 వీక్ అని ఉంది అని మనసులో అనుమానాలతోనే ప్రేమ దగ్గరికెళ్లి అది చూపించి మరీ ఆరా తీయడం మొదలు పెడుతుంది. ఈ రోజు నీ పుట్టినరోజు కాదు, పెళ్లి రోజు కానే కాదు, ఎందుకిలా బొకే పంపించారు, ఎవరు పంపించారు, 1 వీక్ అని ఎందుకు రాశారు అంటూ ప్రశ్నలతో ప్రేమను గుచ్చి గుచ్చి చంపేస్తుంది వల్లి. ప్రేమ ఆ ప్రశ్నలకు భయపడుతూ ఉంటే ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి అని వల్లి గట్టిగా ఫిక్స్ అవుతుంది. నీ భయం చూస్తుంటే ఏదో ఉన్నట్లే ఉందే, అదేంటో భయపడకుండా ఈ అక్కతో పంచుకో ప్రేమ, నేను నీకు సాయం చేస్తాను అంటుంది తెలివిగా కూడా విషయాన్ని బయటికి రప్పించడానికి. కాని ప్రేమ విసుక్కుంటుంది. అక్క, ఏం విషయం లేదు, నువ్వెళ్ళు, విసిగించుకో అని గట్టిగానే చెప్తుంది. అయినా వల్లి వెనక్కి వెళ్లి పదే పదే ప్రేమ దగ్గరకొచ్చి నాకేదైనా చెప్పాలనుకుంటున్నావా, నన్ను పిలిచావా అంటూ వేధించి వేధించి వదిలిపెడుతుంది. ప్రేమ దిగాలుగా అదే రూంలో ఉండిపోతుంది. ఇక కమింగ్ అప్ లో కళ్యాణ్ కాల్ చేస్తాడు. ఇక కళ్యాణ్ ప్రేమకు కాల్ చేసి విలన్లా నవ్వుతూ, నీకు కంటి మీద రెప్ప పడాలంటేనే భయపడిపోయేలా ఒక వీడియో పంపిస్తాను చూడు అంటాడు కళ్యాణ్. ఆ వీడియో ఓపెన్ చేసి చూసి ప్రేమ అక్కడే కూలబడిపోతుంది. షాక్ అయిపోతూ నోరు నొక్కుని మరీ ఏడుస్తుంది. ప్రేమ ఎక్స్ప్రెషన్స్ చూస్తే బహుశా కళ్యాణ్తో ప్రేమలో ఉన్నప్పుడు ముద్దు పెట్టుకున్నదో కౌగలించుకున్నదో కావచ్చు. ఆ వీడియోని చూసి నిజంగానే ప్రేమ కనురెప్ప వేయకుండా శూన్యంలోకి చూస్తూ అలాగే సోఫాకి జారబడి ఉండిపోతుంది.
ఇక ప్రేమ అంతే షాక్ లో అలా కనురప్ప వేయకుండా కూలబడి ఉంటే ధీరజ్ ఆ గది తలుపులు తీసుకుని ప్రేమ పరిస్థితి చూసి అల్లాడిపోతాడు. ప్రేమ ప్రేమ ఏమైంది? ప్రేమ అంటూ చాలాసేపు కదిలిస్తాడు. ప్రేమలో ఉలుకు పలుకు ఉండదు. ఇక బ్యాక్గ్రౌండ్ లో ఉసురేమో ఇరిసేసింది గొరుసైన కాలమిలా సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ప్రేమను ధీరజ్ బండి మీద గుడికి తీసుకువెళతాడు. అక్కడ కూడా ప్రేమ కంటి మీద రెప్ప మాత్రం వాల్చదు. అయితే కళ్యాణ్ పంపించిన వీడియో ఏంటి, దాని గురించి ధీరజ్ ఎప్పుడు తెలుసుకుంటాడు అనేది కీలకంగా మారింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.